జగన్ ప్రజా దర్బార్ ఇంటి దగ్గర పెట్టాలనుకున్నాడు. పెట్టినటువంటి సందర్భంలో నాకు అది జరగలేదు ఇది జరగలేదని వీళ్ళు అడగగానే వీళ్ళదే న్యాయం అవ్వదు, అక్కడ చట్ట ప్రకారం వేరేది అవుతుంది. అట్లాంటి వాటిట్లో అడ్డం తిరగటం, ఇక్కడికి వచ్చిన న్యాయం జరగలేదంటాం, దీనికోసం వెయిట్ చేసేటటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళని పిలుచుకుని వాళ్ళు హడావిడి చేస్తూ ఉండటంతో శాంతం అది మానిపడేసి జిల్లాలకు పెట్టేసుకొచ్చేసాడు. కలెక్టర్ల చేతన చేయించడం ఇవి పెట్టుకొచ్చేసాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాకుండా డైరెక్ట్గా పార్టీ కార్యాలయాల దగ్గరనే తెలుగుదేశం కానీ జనసేన కానీ తీసుకుంటుంది. ఇప్పుడు కష్టాలు ప్రారంభమైన అందులో తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయం ఎదుట గురువారం మహిళ పురుగుమందు డబ్బాతో ఆత్మహత్య చేసుకోబోయింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె చెప్పేది ఏంటంటే ఆకివీడి నుంచి వచ్చిందట. 6 ఏళ్ల కిందట జనసేన నాయకుడు దాసరి పురుషోత్తం అనే వ్యక్తికి 6 లక్షలు అప్పుగా ఇచ్చాను, ఇప్పటివరకు ఆయన తిరిగి ఇవ్వలేదు. ఆకివీడు భీమవరంలో జనసేన నేతల దగ్గరికి తిరిగిన ఉపయోగం లేదు. దీంతో వారం రోజులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి బాధను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన కనీసం వింతపత్రం కూడా తీసుకోవడం లేదు. అందుకే పురుగుమందు దాగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను అని చెప్పి ఇది ఆవిడ చెప్పుకొచ్చింది. అంటే ఇక్కడ ఇది ఎవరికి చెప్పుకొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పుకుని సాక్షి వాళ్ళకి చెప్పుకుంది. వాళ్ళు సాక్షి వాళ్ళు అక్కడ కవర్ చేసుకొచ్చారనమాట.